హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో మునగాకు చింత చిగురు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నానండి. ఈ మునగాకు చింత చిగురు కలిపి మిక్స్ చేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మునగాకు మన హెల్త్కి చాలా మంచిది కదా. ఏదో ఒక రూపంలో ప్రతిరోజు మునగాకుని తినడం మనకి హెల్త్కి చాలా మంచిదండి. కాబట్టి ఇలా మునగాకు చింత చిగురు పచ్చడి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకులో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవి 100 రకాల రోగాల్ని మునగాకు తగ్గిస్తుంది అని అంటారు. కాబట్టి ఇలా మునగాకుతో పచ్చడి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ మునగాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. ఇప్పుడైతే ఈ మునగాకు చింత చిగురు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకున్నాను. ప్యాన్ వేడైన తర్వాత అందులో ఒక 2 స్పూన్ల నూనె వేసుకుని 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ఒక 2-3 స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నానండి. ఈ నువ్వులు వేయడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్తో పాటు. ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి కాదు, ఎండుమిర్చి వేసుకున్నానండి. మనం కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఈ పోపుని బాగా వేగనివ్వాలండి. పోపు వేగేటప్పుడు మాడకుండా జాగ్రత్త పడాలి. స్టవ్ను సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని వేయించుకుంటే చక్కగా పోపు అంతా కూడా సమానంగా వేగుతుందన్నమాట. ఇలా పోపు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పోపు బాగా చల్లారనివ్వాలండి. ఈ పోపు చల్లారేలోపుగా అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకుని మరొక 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఇప్పుడు మనం కడిగి ఆరబెట్టి ఉంచుకున్న మునగాకును వేసుకోవాలండి. ఈ మునగాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మునగాకును కూడా వేయించుకునేటప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుని మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఈ మునగాకులో మనకి ఐరన్, కాల్షియం, అలాగే విటమిన్ ఏ, బోర్డ్ అని మినరల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. మనకి ఈ మునగాకు తినడం వల్ల మనకి రోగనిరోధక శక్తి అనేది పెరగటం జరుగుతుంది. మునగాకు సగం పైగా వేగిన తర్వాత 1 కప్పు చింత చిగురు వేసుకుంటున్నానండి. మనకి ఈ చింత చిగురు పులుపుకి తగినట్లుగా చూసుకొని మనం తీసుకున్న మునగాకుకి తగినట్లుగా చూసుకొని చింత చిగురు యాడ్ చేసుకోవాలండి. చింత చిగురు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చింత చిగురు దొరికే రోజుల్లో మనం అన్నిట్లో కూడా చింత చిగురు యాడ్ చేసామంటే ఆ వంటలకి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలాగే చింత చిగురు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఈ మునగాకు చింత చిగురు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి, కలుపుతూ ఉండాలండి. మాడకూడదు. మాడింది అంటే మనకి పచ్చడి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ తేడా వచ్చేస్తుంది. కాబట్టి చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు మనకి పోపు అంతా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కారంలో మనం వేయించి చల్లార్చి ఉంచుకున్న చింత చిగురు మునగాకును కూడా మిక్సీ గిన్నెలో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ చింత చిగురు ప్లేస్లో మనం చింతపండు కానీ నిమ్మరసం కానీ యాడ్ చేసుకోవచ్చండి. ఏది వేసుకున్నా కూడా పచ్చడి టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చడి అనేటప్పటికి మనకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువైనా పడుతుందండి. పచ్చడి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకి నిల్వ అనేది ఉండటం జరుగుతుంది. కాబట్టి ఒక 4-5 స్పూన్ల నూనెను వేసుకున్నాను. ఏ పచ్చడి ప్రిపేర్ చేసినా కూడా మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే నిలవ ఉంటుంది. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటమైన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలండి. వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. ఇప్పుడు ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుని పోపు అంతా కూడా బాగా వేగనివ్వాలండి. ఈ పచ్చడికి మీరు పోపు అవసరం లేదు అనుకుంటే పోపుని స్కిప్ చేయొచ్చండి. ఆయిల్ వేడి చేసుకుని వేడైన ఆయిల్లో ఈ పచ్చడి వేసేసుకుని మిక్స్ చేసేసుకున్నా కూడా సరిపోతుంది. కానీ పోపు వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఫ్లేవర్ అది బాగుంటుందని పోపు పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు అంతా వేగిపోయింది కదా, ఇందులో పచ్చడి యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. పచ్చడి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇందులో మనం పచ్చి ఉల్లిపాయ ముక్కలు మిక్స్ చేసుకుంటే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మీకు పచ్చడిలో మొత్తం అంతా కూడా పచ్చి ఉల్లిపాయ ముక్కలు మిక్స్ చేసేసామంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. 1-2 రోజులు మాత్రమే నిలవ ఉంటుంది. కాబట్టి మనకి ఎంత పచ్చడి కావాలో తీసుకుని అందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు మిక్స్ చేసుకున్నామంటే పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. పచ్చి ఉల్లిపాయ ముక్కలు మిక్స్ చేయకుండా ఉంచుకుంటే పచ్చడి మనకి వారం 10 రోజుల వరకు నిలవ ఉంటుందండి.
ఈ చింత చిగురు మునగాకు పచ్చడిని మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.